ఏదైనా ఎఫ్సీకి వచ్చినప్పుడు మీకు ఏమేమి చూసుకోవాలా, ఏమేమి కావాలా స్కూల్ కోసం పర్టికులర్గా? ఫైర్ ఎక్స్టెన్షన్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, రికార్డ్స్, పొల్యూషన్లు, వెహికల్స్కి స్పీడ్ గవర్నర్ ఉండాలి కదా. అక్టోబర్ 2015 నుంచి కంపల్సరీ స్పీడ్ ముందు లోపు స్పీడ్ గవర్నర్ కావాలా. అక్టోబర్ 2015 తరువాత ఏం చేస్తున్నారంటే వీళ్ళు వాళ్ళల్లోనే ఇన్బిల్టెన్ స్పీడ్ గవర్నర్ ఇంటర్నల్గానే బిల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు వెహికల్స్ ఉంటుంది. పాత వెహికల్స్ని కంపల్సరీ స్పీడ్ గవర్నర్ అనేది ఉండాలి. అది పనిచేస్తుందో లేదో, కనెక్షన్స్ సరిగ్గా ఉన్నాయో లేదో, పనిచేస్తుందో లేదో చూసుకోవాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఎవ్రీ ఇయర్ రీఫిల్ చేయాలి. మనం దీన్ని వాడలేదు కదా దాన్ని అలాగే పెట్టుకుంటే అది గట్టగట్టిపోతుంది, ఆన్ కాదు. ఏదన్నా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఆన్ కాదు, ఏది ఓపెన్ కాదు. ఉపయోగం లేదు కదా. ఫస్ట్ మనం ఫుడ్ స్టెప్స్ ఎక్కువ హైట్ ఉందనుకో కంపల్సరీ ఇంకొక స్టెప్ కింద అరేంజ్ చేయాలి. పిల్లలు ఎక్కేటప్పుడు మామూలుగా ఎక్కలేరు వాళ్ళు కాబట్టి సైడ్కి రైల్స్ ఉండాలి. పట్టుకుని ఎక్కడానికి సైడ్కి రైల్స్ కూడా కంపల్సరీ ఉండాలి. మీ డీటెయిల్స్ అన్నీ డ్రైవర్కి ఏ వ్యవస్థ డ్రైవర్కి లైసెన్స్ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఫస్ట్ పేస్ట్ చేసి పెట్టాలి. అది కూడా చూసుకోవాలి, పేస్ట్ చేసుకుని పెట్టాలి. పిల్లలు ఎంత రికార్డ్ అనేటటువంటిది జనరల్గానే ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఈ బస్సులో ఏం పిల్లలు ట్రావెల్ చేస్తున్నారు అనేది కూడా లిస్ట్ అనేటటువంటిది ఉండాలి. డిస్ప్లే బోర్డులు పెట్టినాం. అసలు మీకు ఏ పిల్లలు ట్రావెల్ చేసి ఎంతమంది పిల్లలు ట్రావెల్ చేస్తున్నారు? 40 మంది బస్సులో ట్రావెల్ చేస్తున్నారు. ఈ 40 మంది పిల్లవాడి పేరు ఎక్కడ దిగుతాడు ఆ పిల్లవాడు మీకు అది మీరు చూస్తూ ఉంటే మీకు 4-5 సార్లు చూసుకునేసరికి మీకు ఐడియా వచ్చేస్తుంది ఈ పిల్లవాడు. ఇంకా బెస్ట్ ఏంటంటే ఆ పక్కన ఫోన్ నెంబర్ కూడా రాసుకుంటే, పేరెంట్ ఫోన్ నెంబర్ రాసుకుంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పేరెంట్స్కి వెంటనే మనకు ఇంటిమేట్ చేయడానికి మనకి సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి పిల్లలది ఏ బస్సులో అయితే మనం ట్రావెల్ చేస్తున్నారో ఆ పిల్లలది లిస్ట్ పెట్టుకోండి. ఏముంది ఇది అదే చాలా బస్సులు చూస్తున్నాం, చాలామంది వెయిటింగ్ చేయట్లేదు. మన స్కూల్లో ఈ బస్సు ఎక్కడానికి ఇప్పుడు ఒక స్కూల్కి 4 బస్సులు ఉన్నాయి, 3 బస్సులు ఉన్నాయి, 2 బస్సులు ఉన్నాయి, కొంతమంది 1-2 ఉన్నాయి. ఆ బస్సులో ఏ పిల్లలు ట్రావెల్ చేస్తున్నారనేది ఒక లిస్ట్ అనేది మనం పెట్టుకుంటే రూట్ మ్యాప్ లిస్ట్ ఏ పిల్లలు ఎక్కడ దిగుతారు అది ఒకటి కంపల్సరీ మెయింటైన్ చేయాలి. మీకు ఏదైనా ఇంకా వీటి మీద ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా ఉంటే అడగండి మీ దగ్గర. సార్ మా హైట్ బస్సులు సార్